ఫ్రెండ్స్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. వీటికి అసలు మార్నింగ్ నుండి గడ్డి లేదు, ఏం లేదు, పాపం అలానే ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, చిరాకుగా ఉందనమాట. అందుకనేసి కట్టేయలేదు తడవాలనేసి. ఇంకా మళ్ళీ నేనే పాపం ఇక ఆకలితో ఉంటాయి కదా, కడుపులు మొత్తం చూడండి లోపలికి పీక్కపోయి ఉన్నాయి అనమాట. ఎంత దీనంగా చూస్తున్నాయో, వాటికి సారీ, దీనంగా చూస్తున్నాయి. అందుకనేసి ఇక వచ్చానమాట కట్టేద్దామనేసి. ఇక పోతే పోని తడిస్తే అన్నట్టు. సో ఇప్పుడైతే వాటిని కట్టేస్తాను. కట్టేసి ముందైతే గడ్డి వేస్తాను. గడ్డి వేసి కట్టేస్తానమాట. ముందే కట్టేస్తే కనుక గడ్డి వేయనియ్యమన్నమాట, మీదికి వస్తే. అందుకనేసి ఇక ఇప్పుడు కట్టేసి గడ్డి పెట్టి అప్పుడు కట్టేద్దాం అన్నట్టు వచ్చానమాట. సో కోళ్ళు కూడా ఎటు వెళ్ళడం లేదు, ఇక్కడిక్కడే ఉన్నాయి. కొన్ని ఎటో పోయినట్టున్నాయి, అక్కడ చెట్టు కింద ఎక్కడో ఉండుంటాయి. సో ఇప్పుడైతే వీటిని కట్టేస్తాను. దీన్ని మట కట్టేసి వాటిని ఇక్కడ కట్టేస్తాను అనమాట. ఆవు దూడ కూడా పడుకునే ఉంది. కొంచెం తాడు దాని దగ్గరికి లాగి కట్టేయాలి. సో పాపం బాగా ఎదురు చూస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వర్షంలో తడుస్తూ గడ్డి వేయాలి, వాటిని కట్టేయాలి. అమ్మా దేవుడా అనిపిస్తుంది. సో ఇదైతే ఇవాళ రేపా ఎల్లుండ అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు ఈయనదో తెలియదు. ఇది ఈ నెలలో వర్షం తగ్గిపోతే బాగా అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం ఏంటి ఏమవుతుంది ఏంటి అన్నది. అయితే వర్షం మాత్రం అసలు ఆగడం లేదండి, పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. మార్నింగ్ నుండి పడుతూనే ఉందన్నమాట. వచ్చి అంత ఇరిటేషన్ పడుతుంది వర్షం చూస్తూ ఉంటే. పడాలి కానీ 1 వీక్ నుంచి ఒక్కటే వర్షం వచ్చినట్టే పడుతుంది అనమాట. అసలు కొంచెం బట్టలు ఉతుకుదామన్నా కూడా లేదు, గడ్డికి పోదామన్నా లేదు. ఇంకొకసారి వర్షం పడితే గడ్డికే వెళ్ళడం లేదన్నమాట. సో చూద్దాం. ఓకే, మరి నేనైతే ఇక వాటిని కట్టేస్తాను. పాపం వాటికి కూడా ఆకలి అవుతూ ఉంటుంది. నేనైతే మంచిగా తిన్నా, పాపం వాటికి ఏం పెట్టలేదు. సరే మరి, బాయ్ ఫ్రెండ్స్.